నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వివాహ మహోత్సవ ఘట్టంలో కన్యాదానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, విశిష్టత ఏంటో తెలుసుకుందాం. వివాహ సందర్భంగా కన్యాదానం అనేది అద్భుతమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. కన్యాదానం అప్పుడు చెప్పే మంత్రాలను మనం పరిశీలించినట్లయితే, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం సాలంకృత సహిరణోధ్యక కన్యాదానమహంకరిష్యే అంటూ వధువు తండ్రి మంత్రం చెప్తాడు. అంటే అర్థం ఏంటి? శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం, లక్ష్మీనారాయణల ప్రీతి కోసం సాలంకృత సహిరణోధ్యక కన్యాదానమహంకరిష్యే, చక్కగా అలంకరింపబడినటువంటి బంగారు ఆభరణాలు ధరించినటువంటి ఈ కన్యను దానంగా ఇస్తున్నాను అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. కన్యాదానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో మనకప్పుడు మంత్రాల్లో చెప్తారు. వధువు తండ్రి మంత్రం ఎలా చెప్తాడంటే, మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వం శ్యానాం పితృణాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానమహంకరిష్యే అంటూ వధువు తండ్రి మంత్రం చెప్తాడు. అంటే అర్థం ఏంటి? మయా సహా, నాతో పాటుగా, దశపూర్వేషాం దశాపరేషాం, ముందు 10 తరాల వాళ్ళు, తర్వాత 10 తరాల వాళ్ళు తరింపబడటానికి, ఉద్ధరింపబడటానికి, మధ్వం శ్యానాం పితృణాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం, అందరూ కూడా శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తిని పొందటానికి ఈ కన్యాదానం చేస్తున్నానని అర్థం. అంటే ఎవరైనా సరే కన్యాదానం చేస్తే వాళ్ళు తరింపబడటం మాత్రమే కాదు, వాళ్ళ ముందు 10 తరాల వాళ్ళు, వాళ్ళ తర్వాత 10 తరాల వాళ్ళు అందరూ కూడా తరింపబడతారు, అందరూ కూడా ఉద్ధరింపబడతారు, వాళ్ళందరూ కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అది కన్యాదానానికి ఉన్న గొప్పతనం. అందుకే వివాహ సమయంలో చేసే కన్యాదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ అక్కడ శ్లోకం చెప్తారు. అంటే అర్థం ఏంటి? కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం, బంగారు ఆభరణాలు ధరించినటువంటి కన్యను దాస్యామి విష్ణవేతుభ్యం, విష్ణుమూర్తి ప్రీతి కోసం బ్రహ్మలోక జిగీషయ, బ్రహ్మలోక ప్రాప్తిని మేమందరం పొందటానికి దానం ఇస్తున్నామని అర్థం. ఆ మంత్రం చెప్పగానే వరుడు ఏం చెప్తాడు? వయోదాత్రే మయోమహ్యం అస్తు ప్రతిగృహీతేత్య అని చెప్తాడు. అంటే ఈ కన్యను నాకు దానం ఇచ్చారు కదా, దానివల్ల నీకు నాకు బంధుత్వం ఏర్పడుతుంది, నువ్వు నాకు మామగారివి అవుతావు అని వరుడు మంత్రం చెప్తాడు. ఇంకా వరుడు ఏం చెప్తాడు? తేన అమృతత్వం అస్యాం అంటాడు. అంటే నువ్వు నా కన్యాదానం చేసావు కదా, ఈ కన్యాదానం వల్ల నా ఇంటికి వచ్చినటువంటి ఈ ఇల్లాలు నాకు అమృతతత్వాన్ని కలిగింపజేయాలి అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం. అంటే కన్యాదానానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. వృణీధ్వం, వరించవలసింది అని వధువు తండ్రి చెప్తాడు. వృణామహే, వరిస్తున్నాను అని వరుడు చెప్తాడు. అందుకే కన్యాదాన ఘట్టంలో ఉన్న మంత్రాలను మనం అర్థం చేసుకుంటే కేవలం కన్యాదాత మాత్రమే కాదు, వాళ్ళ ముందు 10 తరాలు, తర్వాత 10 తరాలు అందరూ కూడా పితృదేవతలు పరిపూర్ణంగా తరించబడటానికి, శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి స్వయంగా లక్ష్మీనారాయణుల ప్రీతి కోసం చేసేదే కన్యాదానం. అందుకే ఎవరైనా సరే ఆడపిల్ల ఉంటే చాలా అదృష్టం. కన్యాదానం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇది వివాహ మహోత్సవ సమయంలో ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చండీ సప్తశతిలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఏ విధంగా ప్రార్థించాడో, దానిలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ కామేశ్వరనగా ఒక్కడైన ఈశ్వరుడు అనేకముగా మారాలనే సంకల్పం చేసుకున్నప్పటి స్థితిలో ఉన్న ఈశ్వరుడు. అంది కామేశ్వర ధ్యానం అంత గొప్పది. ఏకతత్వ అనేకతత్వములకు నడిమి స్థితి కామేశ్వర స్థితి. ఏకం బ్రహ్మతత్వం, అనేకం ప్రపంచతత్వం. ఏకానికి అనేకానికి మధ్యలో ఉన్న తత్వం ఏదో అది కామేశ్వర తత్వం. ఇది తెలుసుకోవాలి. ఈ కామేశ్వర తత్వమే ఏకాన్ని అనేకంగా మనకు చూపిస్తుంది. మళ్ళీ అనేకం ఏకంగా వెళ్ళాలన్నా ఆ సంధిలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం పరిశీలించాలి. అది కామేశ శబ్దం ఇంత అద్భుతమైనదండి. ఇది తెలిస్తే కామేశ్వర అనే ఒక్క జ్ఞానం కలిగితే అజ్ఞానం సమూలంగా నశించిపోతుంది. అందుకే భండాసురుడిని నాశనం చేయడంలో చివరి అస్త్రం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అంటే కామేశ్వర జ్ఞానం కలిగితే మొత్తం అవిద్య యొక్క మూలమే నశించిపోతుంది. ఇది తెలుసుకోని చెప్పాడు. ఇక్కడ మన కామేశ్వర జ్ఞానం పొందాం, కామేశతత్వ నిర్వచనం తెలుసుకున్నాం.
అందుకే స్వామివారు ఇక్కడ కామేశ్వరం కామశరాసనాంకం సమస్త సాక్షిం తమసపరస్తాత్. మళ్ళీ ఆ శ్లోకం ఒక్క చోట చూద్దాం. ముందు శ్లోకం నుంచి వస్తే పూర్ణ రూపం. పర్యంకతల్పో పరిదర్శనీయం సబాణచాపాంకుశపాశపాణిం అశేషభూషారమణీయమీడే త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం జటారుణం చంద్రకళాలలామం ఉద్వేలలావణ్యకళాభిరామం కామేశ్వరం కామశరాసనాంకం సమస్త సాక్షిం తమసపరస్తాత్. ఆ బ్రహ్మం ఎవడయ్యా అంటే సర్వజగత్తుకి సాక్షి. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇది ఉపనిషద్వాక్యం. పరమేశ్వరుడు సర్వజగత్తుకి సాక్షి. సాక్షి అనే మాటకు అర్థం ఏంటంటే ఇంత జగత్తు చేస్తున్నా వాటి వికారములకు అంటనివాడు అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇంకొకటి సమగ్రమైన ఈక్షణ శక్తి కలవాడు సాక్షి. సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు గనక సాక్షి. ఉదాహరణకి మనం ఉన్నామంటే జ్ఞానం ఉందేమో అని అజ్ఞానంతో ఉంటున్నాం. కానీ మన భవిష్యత్తు కానీ మన భూతం కానీ మన కర్మలు కానీ మనకేం తెలియవు. కానీ జీవులు నడిపే ఈశ్వరుడికి వాడేమిటి, వాడి కర్మ ఏమిటి, వాడి గతి ఏమిటి అన్నీ తెలుసు. కనుక ప్రతి అణుజ్ఞానం దేశకాల జ్ఞానం అన్నీ కలిగిన వాడు ఆయన. అందుకని పేరే సర్వజ్ఞుడు. ఇన్ని తెలిసి అందరి గురించి గ్రహించి నడుపుతున్నాడు. ఆ జ్ఞానమే సాక్షిత్వం. కనుక సర్వప్రపంచ జ్ఞానమే సాక్షిత్వం. అదేవిధంగా వేటికి అంటకుండా నడపడం సాక్షిత్వం. రెండు లక్షణాలకి సాక్షి అని ఒక్క పేరండి ఇక్కడ. సమస్త సాక్ష్యం, ఏదో కొందరికి సాక్షి కాదు, సమస్త విశ్వమునకు సాక్షి అయినవాడు తమసపరస్తాత్. అజ్ఞానానికి ఆవల భాషించే పరతత్వము సమస్తమునకు సాక్షి అయినటువంటిది. అయినటువంటి వాడే కామేశ్వరుడు. ఉపనిషత్తు సమస్త సాక్ష్యం తమసపరస్తాత్ అనే బ్రహ్మతత్వాన్ని చెప్తుంది. అతడే కామేశ్వరుడిని తెలుసుకో. కానీ ఈశ్వరారాధన చేసేటప్పుడు ఇతర బ్రహ్మమును ఎరుకుతో చేస్తే అది బ్రహ్మోపాసన అవుతుంది. అలా కాకుండా గొప్పవాడు మనం కోరుకున్నవి ఇస్తాడంటే దేవతారాధన అవుతుంది. అది తెలుసుకోండి. ఇక్కడ సగుణ బ్రహ్మోపాసనకి దేవతారాధనకి చాలా భేదం ఉంది. దేవతారాధన మనకి ఐహిక సుఖాలు పరలౌకిక సుఖాలు ఇస్తుంది, పుణ్యం ఇస్తుంది. కానీ సగుణ బ్రహ్మోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అది తెలియాలి. కానీ ఆయన సగుణ బ్రహ్మముగా తెలియాలి. అప్పుడు బ్రహ్మ లక్షణాలన్నీ ఆయనలో దర్శించాలి. బ్రహ్మ లక్షణం ఏంటి? సమస్త సాక్ష్యం తమసపరస్తాత్. ఆయనే కామేశ్వరుడు. అనగా కామేశ్వరుడు ఒకానొక దేవతా విశేషమని కాకుండా సృష్టికు మూలమైన సత్యకామ సత్య సంకల్ప శక్తి సంపన్నుడు, ఇచ్ఛాశక్తి సంపన్నుడు, స్వేచ్ఛాశక్తి సంపన్నుడు, సర్వతంత్ర స్వతంత్రుడు అయినటువంటి ఆ స్వామియే కామేశ్వరుడు అని కామేశ నామస్మరణ ఆ స్వేచ్ఛాస్వరూపుడైన పరమాత్మని చెప్తుంది. అప్పుడు మనస్సు తన్మే మనస్సు శివ సంకల్పమస్తు అని స్థితికి వెళుతుందండి. అందుకే కామేశనామం చాలా అద్భుతమైన మంత్రమే. అందుకే కామేశ్వరం కామశరాసనాంకం సమస్త సాక్ష్యం తమసపరస్తాత్. ఇప్పుడు ఈ వేదవాక్యం, ఇందులో వేదవాక్యం ఏది? సమస్త సాక్ష్యం తమసపరస్తాత్. ఆఖరి వాక్యమే వేదవాక్యం కదా. ఈ వేదవాక్యం ఎక్కడి నుంచి తెచ్చారు? ఇందాక చెప్పిన మంత్రంలోది మరొక వాక్యం. అదే మంత్రంలో అంటే భగవత్పాదుల వారికి ఎంత ప్రీతో చూడండి మంత్రం. ఆ మంత్రం మళ్ళీ చెప్పుకుందాం. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. రెండో వాక్యం అక్కడ పెట్టారు. జాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. అదే మంత్రంలో నాలుగో వాక్యం ఇక్కడ పెట్టారు. ఇక్కడ అందుకు ఆ శ్లోకంలోనే రెండు వాక్యములు తీసుకున్నారు. ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పబడ్డ బ్రహ్మమే ఈయన గనక ఆ రెండు అంత అందంగా తీసుకుని ఇందులో చూపిస్తున్నారు మనకి. మొత్తానికి ఇప్పుడు ఎవరిని చూసాం మనం? కామేశ్వరుని చూసాం. ఇప్పుడు ఆ కామేశ్వరుని యొక్క వామాంకంలో ఉన్న తల్లి తత్ర కామేశ వామాంకే ఖేలంతీం అలికుంతలాం సచ్చిదానందలహరీం మహాలక్ష్మీం ఉపాస్మహే. శ్రీ సూక్తాది లక్ష్మీ సూక్తములు యందున్నటువంటి మంత్రము మహాలక్ష్మీం ఉపాస్మహే. మహాలక్ష్మిని ఉపాసిస్తున్నాను అని చెప్పారు ఇక్కడ. ఎవరా మహాలక్ష్మి? కామేశ్వరుని వామాంకంలో ఉన్నటువంటి తల్లి. తత్ర కామేశ వామాంకే, అక్కడ కామేశ్వరుని యొక్క వామాంకమునందు ఉన్నటువంటి తల్లి. ఎలా ఉంది ఆవిడ? ఖేలంతి, ఆడుకుంటోందిటండి. ఆయన ఒళ్ళో ఉండి ఆడుకుంటోందిట. ఏమిటా ఆడుకోవడం? బాల లీలా వినోదిని. ఆవిడ ఆడుకోవడమే ఆవిడ పని. ఏమిటా ఆట అంటే పంచకృత్య కేళీపరాయణ. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే ఆటగా ప్రపంచాన్ని నడుపుతోంది. అందుకే దేవి అనే మాటకే ఆడుకునే తల్లి అని అర్థం. ఎందుకంటే దివ్వనే ధాతువుకి ప్రకాశము క్రీడ అని రెండు అర్థములు ఉన్నాయి ఇక్కడ. అందుకే దేవి అంటే ఆడుకునే తల్లి. ఇక్కడ ప్రపంచాన్ని ఒక ఆటలా నడిపిస్తోందండి.
ఆటలా నడిపిస్తుంది అంటే అంత హాయిగానో నడిపిస్తుంది, ఆడుకునేట్టు నడిపిస్తుంది, సంపూర్ణ జ్ఞానంతో నడుపుతోంది, ఆనందంతో నడుపుతోంది. అది ఖేలంతి అనే మాట ఇక్కడ ఆ ఒళ్ళో కూర్చుని నడుపుతుంది మొత్తం జగత్తునంతటి. కామేశవామాంకే ఎలా ఉంది? అల్లికుంతలాం, తుమ్మెదల వంటి నల్లని కురులు కలిగినటువంటి తల్లి, అద్భుతమైన కేశపాసములు ధరించున్నది. అయితే ఇంత స్వరూపం చెప్తున్నా కదా, ఆవిడ అసలు తత్వం ఏమిటి? సచ్చిదానందలహరీం భజంతి త్వేన్ ధన్తే ధన్యా కతిచన చిదానందలహరి. చిత్ ఆనందలహరి, చైతన్యము ఆనందము అయిన ప్రవాహం. అది సత్, శాశ్వతమైనది కనుక సచ్చిత్ ఆనందలహరి అమ్మవారంటే. ఇప్పుడు సచ్చిదానందం అనే మాటకు రూపం ఉందా? శాశ్వతమైనది, చైతన్య రూపమైనది ఆనందము, దీని రూపమా? కానీ సచ్చిదానందమైన తత్వం ఏదేందో అది రూపం ధరిస్తే ఆవిడ పేరు లలిత. కనుక ఆవిడ తత్వస్వరూపం ఏంటి? సచ్చిదానంద లహరి. లహరి అని ఎందుకన్నారు ఇది కూడా తెలియాలి. లహరి అంటే ఒక మహాప్రవాహం. ఈ మాట చాలా విశేషమండి. ప్రతివారి శరీరంలో ఒక మహాప్రవాహం ఉంది. ఆ ప్రవాహం లేకపోతే శరీరమే లేదు. ఏమిటి ఆ ప్రవాహం? రక్త ప్రవాహమో, మరో ప్రవాహమో, వాయు ప్రవాహమో కాదు, చైతన్య ప్రవాహం. ఆ చైతన్యం ప్రతివారిలో ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం, లేదా బ్రహ్మబిలం నుంచి మూలాధారం వరకు ప్రతివారిలో చిదేక రసరూపిణిగా కుండలిని శక్తిగా ప్రసరిస్తూ ఉంటే అది సర్వనాడుల యందు ప్రాణముగా వ్యాపించి మొత్తం పాదముల నుంచి చివరి శిరస్సు వరకు కూడా వ్యాపించి ఉన్నది. తిర్యగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాత్తలమస్తక. ఆ ఫ్లో మీరు నీటి ప్రవాహంగా భావించకండి, విద్యుచ్ఛక్తి ప్రవాహంలో ఊహించండి. కనీసం చుట్టలు చుట్టి వ్యాపింపజేసిన తీగల్లో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లు రకరకాల వృత్తాలుగా చుట్టుకున్న నాడీ మండలాల్లో కూడా ప్రసరించే మహాశక్తి ఏదో భావించన్నాడు ఇక్కడ. అదే చిదేక రసరూపిణి. ఆ ప్రవాహం సర్వజగత్తులు నిఖిలేషు ప్రవహంతీం అంటాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. నిఖిలేషు ప్రవహంతీం, అందులో ప్రవహిస్తోంది. అందుకే సచ్చిదానంద లహరి అనే మాట చెప్పడంలో ఆ ప్రవాహ రూపంలో జగత్తంతా వ్యాపించింది. ఇది ఒక అర్థం అండి. ప్రవాహం అని చెప్పడంలో మరొక అర్థం పరిశీలిద్దాం. లహరి వాక్యం భగవత్పాదులు వారిదే. ఆయన ప్రయోగించాలంటే అక్కడ సౌందర్యాలు అంటారు, శివానంద లహరి అంటారు, ఆనంద లహరి అని మరొక గ్రంథం రచించారు. లహరి శబ్దం ఆయనే వాడగలడు. అవి నేనే రాశాను ఆయన అని చెప్పడానికి ఇక్కడ పదం పెట్టాడు ఆయన. లహరి అనడంలో ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? నిఖిలేషు ప్రవహంతి. ఇంకొక అర్థం చూద్దాం. ప్రవాహానికి ఎప్పుడు తాజాదనం ఉంటుంది. ఒక స్టాగ్నెంట్కి ఒక ఫ్లోకి ఎంత తేడా ఉంటుందండి. నీటిని నిలవగా పడేస్తే తాజాదనం ఉండదు, నీరు ప్రవహిస్తోందంటే నిత్యం తాజాగా ఉంటుంది. కనుక అమ్మవారి సౌందర్య లహరి అంటే నిత్య నూతనమైన సౌందర్యం అని చెప్పడం దాని యొక్క మరో భావం. మూడవ భావం ఏంటి? లహరి అనే మాటలో అది నిరంతరాయం అని చెప్పడం. ఇక్కడ లహరి అంటే కెరటాలు, తరంగాలు వస్తూ ఉంటాయి ఒకదాని వెంట ఒకటి. దీన్ని పౌనఃపుణ్యం అంటాం. ఒకదాని వెంట తరంగితం అని మరొక మాట. అది నిరంతరాయంగా ఉంటుంది, శాశ్వతం అని చెప్పడానికి లహరి శబ్దం. కానీ నిత్య ప్రవాహ రూపం, నిత్య నూతనం, శాశ్వతం అని మూడు శబ్దములు చెప్పడానికి లహరి వాక్యం వాడారంటే. సచ్చిదానంద లహరీం. ఆవిడ ఎక్కడుంది? ఆవిడ ఇప్పుడు కామేశాంకవాసిని. ఆ కామేశ్వరుని అంకములో కూర్చునున్నది. అంకములో కూర్చోవడంలో ఔచిత్యం ఏంటి? ఇది కూడా తెలియాలండి. ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఎందుకయ్యా అంటే వారిద్దరూ వేరువేరు కదయ్యో ఒకే స్వరూపాన్ని తెలియడం కోసం అది చూపించారయ్యా అంటున్నారు. ఈశ్వరుని ఆధారం చేసుకుని ఆవిడింది. ఆవిడ పేరు శ్రీ. శ్రీ అంటే ఆశ్రయంగా ఉన్నది, ఆశ్రయించుకున్నది. రెండు అర్థాలు ఇక్కడ. శ్రయతే శ్రీయతే ఇది శ్రీ. ఏమి భాష అండి, ఏమి సంస్కృతం, ఏమి దేశం, ఏమి ధర్మం, ఏమి జ్ఞానం, ఏమి పదాలండి ఇక్కడ. శ్రీయతే శ్రయతే. ఆవిడ మనకు ఆశ్రయం ఇస్తోంది, ఆవిడ ఆశ్రయించుకుంది. ఎందుకంటే శక్తిని మనమందరం ఆశ్రయించుకున్నాం, శక్తి ఈశ్వరుని ఆశ్రయించుకున్నది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ
సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రేచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:26. తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:48 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 5:35 వరకు. వర్జం మధ్యాహ్నం 1:52 నుంచి 3:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 12:20 నుంచి 2:05 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30కి. నేటి విశేషం పద్మక యోగం. అలాగే గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమావాస్య వస్తున్న దృష్ట్యా అమావాస్య సంబద్ధమైన పితృదేవతారాధన అనేటువంటిది ఈరోజే చేయాలి. అదేవిధంగా శివసన్నిధిలో స్నానం చేయటం చాలా విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు. అంటే శివాలయానికి దగ్గరలో ఉండేటువంటి నదీ స్నానం అన్నమాట. కాశీలో కావచ్చు, లేదా రాజమండ్రి గోదావరిలో కావచ్చు. అలా శివాలయం ఉండాలి, నది ఉండాలి. అక్కడ స్నానం చేసినట్లయితే చాలా మంచి ఫలితం సిద్ధిస్తుంది. లేదా కొన్ని శివాలయాల్లో కుండాలు ఉంటుంటాయి, అక్కడ స్నానం చేసినా కూడా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. పద్మక యోగం సందర్భంగా మనం చేసేటువంటి స్నాన దాన జపాదులన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. ఒకసారి చేస్తే 100 సార్లు చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మంచి సమయం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. గురువారం కాబట్టి శివసన్నిధిలో మనం స్నానం చేయడానికి కూడా మంచి సమయం కాబట్టి, పర్వదినం కాబట్టి ఉదయకాలం చతుర్దశి ఉన్నటువంటి సమయంలో అంటే 12:45 లోపల దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానసిద్ధి, ప్రజ్ఞాసిద్ధి. అందువల్ల విద్యార్థులందరూ కూడా ఈ రోజున మనం ఆయన్ని ఆరాధించుకున్నట్లయితే విద్య యొక్క నిజమైన ప్రయోజనాన్ని పొందగలుగుతాం. భారతదేశంలో ఉండేటువంటి ఏ భారతి సరస్వతి స్వరూపముందో ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అందువలన ప్రతి విద్య కూడా సంక్షేమం, లోకానికి మేలు జరిగేదిగా ఉండాలి. అటువంటి విద్య వృద్ధి చెందాలన్నా, జ్ఞానం వృద్ధి చెందాలన్నా దక్షిణామూర్తి ఆరాధన చాలా చాలా శ్రేష్టమైనది. నేటి ఆణిమత్యాలు. నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. మనం ఎప్పుడైనా సరే ఆచరించేటువంటి విధి విధానాన్ని బట్టే మనకు చక్కటి ఫలితాలు వస్తాయి. అది కూడా దైవ చింతన తత్పరత విషయంలో. ఉదాహరణకి నిత్యం కూడాను దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని అలవర్చుకున్నాం అనుకోండి. ఉదయం సాయం సంధ్యా సమయంలో ఆ దీపారాధన కూడాను 5 ఒత్తులు వేయటం లేక 3 ఒత్తులు వేయటం అనేటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే తప్పనిసరిగా దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం ఆ ఇంటిని ఎల్లవేళలా కూడాను రక్షిస్తూ ఉంటుంది అని శాస్త్రం. దీపారాధన కుందిలో వేసేటువంటి నూనె విషయంలో కూడా మొట్టమొదటి విధి విధాన రీత్యా ఆవు నేతికి ప్రథమ స్థానం ఇచ్చారు. 2వ స్థానం నువ్వుల నూనెకి, 3వ స్థానం కొబ్బరి నూనెకి ఇచ్చారు. ఈ నూనెలు ఉపయోగించి దీపారాధన చేయటం వలన భగవత్ కృపకు పాత్రలు కావటానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే నిత్యం కూడాను ఈ దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ దీపారాధన చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు షిర్డీ సాయిబాబా ఆలయం దర్శించారనుకోండి,
అక్కడ 9 ఒత్తులతో దీపం వెలిగిస్తున్నట్లయితే సంఘంలో గౌరవం కీర్తి ప్రసాదింపచేస్తాడు స్వామివారు అని. అలాగే ఈశ్వరాలయాన్ని దర్శించినప్పుడు ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో ఈశ్వరాలయంలో దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని కనుక మీరు పాటించారనుకోండి, జీవన్ముక్తిని పొందుతారు. అంటే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. విష్ణాలయంలో ఉదయం పూట దీపారాధన కనుక చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు భోగభాగ్యాలు ఆ విష్ణుమూర్తి మనకు ప్రసాదిస్తాడు అని. అందుకనే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దీపానికి ఎక్కువ విలువ ఇవ్వటం జరిగింది. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కావడానికి జాజి పూలతో పూజ చేయండి అన్నారు మనకు శాస్త్రంలో. జాజి పూలు దొరికేటువంటి కాలమే ఇది, ఎండాకాలం. ఆ జాజి పూలు సేకరించి చక్కగా మీరు నిత్యం అర్చన చేసేటువంటి ఆ పరమేశ్వరుడో లేక విష్ణుమూర్తితో లేక అమ్మవారో ఎవరికి మీ మనసుకు నచ్చితే వారికి జాజి పూలతో పూజను గనక చేసినట్లయితే సత్వరమే సత్ఫలితం లభ్యపడి తీరుతుంది. అలాగే ఆరోగ్యం కోసం మల్లెపూల మాల, ప్రతినిత్యం కూడాను మల్లెపూల మాలను గనక ఈ ఎండాకాలంలో మల్లెపూలు వస్తుంటాయి, చక్కగా మీరు కొలిచేటువంటి దైవానికి కనుక దండగా కనుక సమర్పిస్తే ఆరోగ్యం అనేటువంటిది తప్పనిసరిగా ఆ యొక్క సర్వాంతర్యామి అనుగ్రహాన్ని ఇస్తాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా గన్నేరు పువ్వులు, ఎర్ర గన్నేరు, పచ్చ గన్నేరు, రకరకాలైనటువంటి పూలు ఉంటాయి. ముద్ద గన్నేరు, ఈ గన్నేరు పూలతో గనక పూజ కనుక చేసినట్లయితే సాహిత్యం కవిత్వం వచ్చేటువంటి శక్తి అపారంగా వస్తుంది అంటోంది శాస్త్రం. అంటే ప్రకృతి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహమే పూలు. ఆ పూల నుంచి వచ్చేటువంటి శక్తిని మనం ఆచరించి సత్ఫలితాన్ని పొందుతాం అని మన భారతీయ సంస్కృతి మనకు తెలియజేసింది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కిపెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి. రావణ, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శృణిభూతలే, ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. ఏ శోకవన్నింజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ, రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలు అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు తప్ప
దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ అంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు, ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు. కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏది ఆవిడకో గుడి, ఏది ఆవిడికి పూజ. భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. రావణుడి భర్త అయిన కారణం చేత మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత, అంత గొప్ప తల్లి. ఏది? ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు. అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా? నిర్ణయించుకోమంటారు. మీరు రామాయణం చదవాలి. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు, వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా, ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. నోర్మై అండవు. అసలు మాట్లాడకుండా ఉండడు రావణాసురుళ్ళ, చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ.
శంకాం జనయతీవమే. నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు అలి, నా మాట విను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 కృష్ణ. నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, వాసుదేవాయ శాంతాయ, యదూనాం పతయే నమః. ఓ శ్రీకృష్ణ, గొప్ప శుభాన్ని చేకూర్చే వివిధ సాధనములు, గొప్ప కళ్యాణమైన మోక్షము కూడా నీ రూపాలే ఉన్నాయి. వసుదేవుడి పుత్రుడైన నువ్వు శాంతుడివై ఉన్నావు. ప్రభువైన నీకు అనేక నమస్కారములు. ఓ అనంత, మేమిద్దరము నీ అనుచరుడైన నారద మహర్షి యొక్క సేవకులము. మేము మాకు అనుమతి ఇవ్వు. నారద మహర్షి యొక్క అనుగ్రహం వల్లనే భగవంతుడైన నీ దర్శనం మాకు కలిగింది. మా వాగేంద్రియము నీ గుణాలను వర్ణించటంతోనూ, చెవులు నీ గాథలను వినటంతోనూ, చేతులు పూజాది కర్మలలోనూ, మనస్సు నీ పాదాలను స్మరించటంలోనూ, శిరస్సు నీ నివాస స్థానమైన జగత్తునకు ప్రణామం చేయటంలోనూ, ఇది ఒక పెద్ద ప్రమాణమే కదా. మేము నిన్ను చూస్తూ ఉండేదే కదా మాకు ఒక ప్రమాణం కదా. అందుకని నీకు నమస్కారం చేస్తున్నావు. చూపు నీ రూపాలైన సత్పురుషులను దర్శించటంలోనూ నిమగ్నమై ఉండుగాక. మాకు దీన్ని ప్రసాదించు. నా చెవులు ఎప్పుడూ నీ కీర్తనలే వినుగాక. నా శరీరంలో ఉండిన అన్ని అంగ అవయవాలన్నీ కూడా నిన్ను గురించి యోచన చేయుగాక. నా నాలుక నీ నామాన్నే పలుకుగాక. నా చెవులు ఎప్పుడూ నీ నామం వినుగాక. నా కండ్లు నీ రూపమే చూడుగాక. నా చేతులు నిన్ను పూజించుగాక. నా కాళ్ళు నిన్ను ప్రదక్షిణం చేయుగాక అని అర్థం. అక్కడ నేను తినిందంతా కూడా నీకు నైవేద్యం అని చెప్పుగాక. నేను పడుకుంది కూడా నీకు నమస్కారం అని చెప్పుగాక. ఇట్లా నేను ప్రతి ఒక్క అడుగు వేయటం కూడా అది నీ ప్రదక్షిణం అని చెప్పుగాక. నా శరీరం అంతా నా శరీరంలో కలిగినటువంటి అవయవాలన్నీ కూడా నిన్ను సేవిస్తున్నాయి, నిన్నే స్వామిగా కొలుస్తున్నాయి. అటువంటిది మా శరీరానికి, మా అవయవాలకు, మా మనస్సుకు, మా బుద్ధికి, అని మా ఇంద్రియాలకు అని ఎప్పుడూ కూడా నిన్ను చింతన గురించే, నీ చింతన గురించే చేయుగాక. మా అది రక్షించు, మాకు అది అనుగ్రహించు అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ విధంగా ఆ యక్షులిద్దరూ ప్రభువు భగవంతుడైన శ్రీకృష్ణుడిని చక్కగా స్తుతించారు. శ్రీకృష్ణుడు ఇంకా త్రాటితో రోలికి కట్టబడే ఉన్నాడు. ఇంకా అట్లా ఇంత పెద్ద గలాట అయినా, ఆ యక్షులిద్దరూ కనపడి నమస్కారం చేసినా, ఇంత పెద్ద పెగిలించి కింద పడిన చెట్లు, పెద్ద శబ్దం వచ్చినా, వాళ్ళు కనపడి వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయినా, ఇంత కథాంతరం అంతా జరిగిపోయింది. చాలా పెద్ద కథ జరిగిపోయింది. ఇంత చేయబడ్డా కూడా అట్లా రోలి కట్టేసే ఇంకా ఉన్నాడు. ఆ కట్టు మాత్రం విప్పలేదు, అట్లే కట్టేసినట్టుగానే ఉన్నాడు.
ఆయన వారిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, మీరిద్దరూ ధనగర్వంతో వివేకాన్ని కోల్పోయారు. మంచి ధనం ఉన్నది మీకు, ధనము అందము ఇవన్నీ మీకు ఉన్నాయి. అందుకని మీరు వివేకాన్ని, మీలో ఉండేటువంటి ఏది ప్రజ్ఞ ఉందో సాత్వికమైన ప్రజ్ఞ కోల్పోయారు మీరు. ఆ సమయంలో దయతో కూడిన హృదయం గల నారద మహర్షి తన వాక్కులతో మీ ఇద్దరిని దేవత్వం నుండి కూలద్రోసి, అంటే అనుగ్రహించాడు. నిజంగా కూడా కిందికి పడేసి, మీరు దేవతలుగా ఉన్నారు అప్పుడు, అయినా మీరు అహంకారం ఆవరించుకుంది కదా, అందుకని ఎట్లన్నా కిందికి పడేశాడు. కిందికి పడేసి ఈ విధంగా చెట్లుగా పుట్టేటట్టు చేశాడు, అనుగ్రహించాడు ఆయన. ఈ సంగతి నాకెప్పుడో తెలుసు, ఏమేమి జరిగిందో నాకు తెలుసు. సూర్యప్రకాశము రావటంతోనే కళ్ళకు చీకట్లు దూరం అయిపోతాయి కదా, ఎప్పుడూ అంతేనా. చీకట్లో కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు. కళ్ళు తెరుస్తూనే మనకు ప్రకాశం ఉన్నది, ఆ ప్రకాశం కనపడుతుంది కదా. చీకటి తొలగిపోతుంది కదా, చీకటి తొలగిపోతుంది, కళ్ళు కూడా కనపడతాయి. చీకట్లో కనపడవు. వెలుతురు వచ్చిందంటే అదే చీకటి వెలుతురు అయిపోయిందంటే కనపడుతున్నాయి. అదేవిధంగా ద్వంద్వాలను సమాన దృష్టితో స్వీకరించే సత్పురుషులను దర్శించటం వల్ల మానవులకు సంసార బంధము దూరమైపోతుంది. ఎందుకంటే సత్పురుషుల మనస్సు పూర్తిగా నాపైనే నిలిచి ఉంటుంది. ఓ నలకుబారా, సాధువుల దర్శనం వల్ల బంధాలు తొలగిపోతాయి. మీకు ఎప్పుడో తొలగిపోయింది, నారదుడు యొక్క దర్శనంతోనే మొత్తం మీకు పోయింది. కానీ పరిశుద్ధం కావాలా అనే దృష్టితో ఇక్కడికి ఈ పని చేయించారు. మీరిద్దరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి, మీ లోకాలకు వెళ్ళిపోండిక. నన్నే అత్యంత గొప్పవాడిగా భావించి సేవించండి. వీళ్ళకే చెప్పాడు చూడండి. ఇట్లా చాలా నన్ను గురించే యోచన చేయండి, సేవించి నన్ను గురించే మీరు ఎప్పుడు కూడా స్మరణ చేస్తూ మీ 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 యొక్క అంతరంగంలో నన్నే ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. వృద్ధి చెందుతున్నటువంటి ప్రేమ గల వాడికి, ఏ కోరిక లేని వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదు. మీకు అటువంటి నిష్కామమైన ప్రేమ లభించింది అని రోటికి కట్టివేయబడినటువంటి బాలకృష్ణుడు ఇలా పలుకగానే అట్లే కట్టేసినప్పుడే స్వామి చెప్పాడు. వాళ్ళిద్దరూ కూడా ఆయనకు ప్రదక్షిణం చేశారు, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు, ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళారు. ఇంతటితో 10వ స్కందంలోని 10వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 11వ అధ్యాయానికి వస్తున్నాం మనం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసురును ఉద్ధరించటం అనే విషయం చెప్పబడింది. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. కురువంశ శ్రేష్ఠుడా, ఓ పరీక్షిత్ రాజా, నందుడు మొదలైన గోపాలకులు ఆ 2 మద్ది చెట్లు పడుతున్న శబ్దాన్ని విన్నారు. ఇక ఇక్కడేం జరిగిందంటారా? ఇది విందాం, ఇదేం వింత జరిగిందో. అసలు ఎంతో దిక్కుకు వినపడ్డ ఆ శబ్దము, పటపట పటపట పడినటువంటి శబ్దము. ఆ గోపాలకులు, చుట్టూ ఉండే గోపాలకులు, నందుడు, ప్రతి ఒక్కరూ విన్నారు ఆ శబ్దము. ఆ 2 చెట్లు పడేటువంటిది, పిడుగు పడేందేమో అనేటువంటి భయపడి మనస్సులో సందేహిస్తూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. అందరూ గుమిగూడుతున్నారు. ఈ గుమిగూడే లోపల ఈ పని అయిపోయింది. నలకుబారులకు అనుగ్రహాన్ని ఇచ్చేశాడు, వాళ్ళ యొక్క పాపాన్ని తీసేశాడు, వాళ్ళకి సస్వరూపమైన నిజరూపాలు ఇచ్చాడు, వాళ్ళ ఇంటికి పంపించేశాడు, వాళ్ళ లోకాలకు పంపించాడు. వీళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి గుమిగూడి చేరో లోపల ఇంత పని అయిపోయింది. అక్కడ నేలపై 2 మద్ది చెట్లు పడి ఉండటాన్ని వారు అందరూ చూశారు. గోపాలకులు, గోపికలు, నందుడు అందరూ చూశారు. వాటి ముందు త్రాటితో కట్టబడి రోలును లాగుతున్నటువంటి బాలకృష్ణుడు వారికి కనిపించాడు. మళ్ళీ లాగుతూనే ఉన్నాడు. ఇంత పని చేసిన మహానుభావుడు, మాయాపురుషుడు ఏదో రోలుకి కట్టేసినట్టుగా లాగుతున్నాడు, ఇంకా ఆ తాడుని లాగేస్తున్నాడు. అయినా ఆ చెట్లు పడిపోవటానికి
బాలకృష్ణుడే కారణమని వారికి తెలీదు. ఏదో లాగుతున్నాడు, అట్లా లాక్కొని వెళుతున్నారు. ఆ లాక్కొని వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో వాడి మీద పడుకోకుండా అది కింద పడ్డాయిలే, వాళ్ళు అట్లా అనుకున్నారు. వీడు లాగిన దానికి, కృష్ణుడు లాగిన దానికి పడ్డాయి, దానికి మధ్యలో ఇరుక్కుంది, ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఆ మామూలుగా పడ్డాయి అవి. ఆ సమయంలో కృష్ణుడు అక్కడ కొంచెం దూరంలో ఉన్నాడేమో అనిపించింది. కృష్ణుడి మీద పడలేదు కదా అని చాలా సంతోషపడ్డారు. ఇంకా లాగుతూ ఉన్నాడు, రథం కదులుతోంది, రోలు రథం కదులుతున్నది. ఆహా, అందమైన రోలు రథం తానే లాగుతున్నాడు. అశ్వాలతో కట్టించి లాగించేటువంటి రథం అది, యక్షులతో కట్టించి లాగించే రథం అది. అత్యద్భుతమైనటువంటి రథము. కృష్ణుడు కూర్చుంటే ఆ రథం చాలా అద్భుతంగా, అసలు మేఘాల్లోనే పరిగెత్తేటువంటి రథం ఇప్పుడు తానే కట్టేయబడ్డాడు, తానే గుర్రంగా ఉన్నాడు ఇక్కడ. ఆ రోలు ఎంత అదృష్టం చేసుకుందో. ఆ రోలు లాగుతున్నాడండి. వాళ్ళు అనుకున్నారు మామూలుగా లాగుతున్నాడు, అట్లా లాక్కొని వెళ్ళాడు. ఆ సందు నుంచి వెళుతున్నప్పుడు ఆ చెట్లు పడిపోయాయి. ఇట్లా ఈ విధంగా లెక్క పెట్టుకున్నారు అందరూ. నారాయణన్ మాయ ఎంత పెద్దది చూడండి. కృష్ణ, బాలకృష్ణ, నీ రూపం అపురూపమైనటువంటిది. చిన్నారి కృష్ణ, చిన్ని కృష్ణ అని అందరూ కూడా యోచన చేస్తున్నారు. నారాయణ 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 నారాయణ.